త్రిపురాసురుల నగరాలు సాధారణ బాణాలతో దివ్యాస్త్రాలతో కూడా నాశనం కావు. బ్రహ్మవరం ఇచ్చిన నియమం ప్రకారం 3 పురాలు ఒకేసారి ఒకే సూటిగా కలిసే క్షణాన్ని ఎదురుచూసి అప్పుడే ఒక్క బాణంతో వాటిని దహనం చేయాలి. అప్పుడు దేవతలు, ఋషులు, ప్రపంచ శక్తులన్నీ కలిసి ఒక విశ్వరథాన్ని తయారు చేశారు. అందులో రథం భూమి, చక్రాలు సూర్యచంద్రులు, అక్షం మెరుపర్వతం, భార్యలు ప్రపంచ దిక్కులు, సారథి బ్రహ్మదేవుడు, బాణం విష్ణువు, కవచం ధనుస్సు, వేదాలు మంత్రశక్తి. ఈ విధంగా సమస్త విశ్వం ఆయుధంగా మారి దానిపై మహాదేవుడు త్రిపురాంతకుడుగా స్వరూపం దాల్చి త్రిపురాసురుల మీద యుద్ధానికి సిద్ధమయ్యాడు. కానీ ఒక సమస్య. త్రిపురాసురుల తపోబలం కారణంగా యముడు కూడా వారిని దాటి వెళ్ళలేకపోయాడు. యమధర్మరాజు యొక్క నిశ్చలతత్వం వలన ఆ రథం ఒక్కసారిగా గుంతలోకి దిగిపోయి గుర్రాలు నడవవు, బాణం వెలువడదు. దేవతలందరూ ఒక్క క్షణం దిగ్భ్రాంతికి లోనయ్యారు.